అందరూ ఇలానే అనుకుంటున్నారయ్యా, మెయింటైన్ చేయడానికి దూల తీరిపోతుంది. ఈ లైన్ మీ లైఫ్లో మీరు ఎప్పుడైనా వాడారా? వాడలేదు, మహేష్ గారు వచ్చాక వాడుతున్నాం. కరెక్ట్. అంటే మహేష్ గారితో చేసినటువంటి డైరెక్టర్స్తో తర్వాత ఒక టాక్ ఉంది బయట, వాళ్ళు బాగా స్లిమ్ అయిపోతూ ఉంటారు అని. అవును, అలాగే గ్లామర్ కూడా పెరిగిపోతూ ఉంటారని. మిమ్మల్ని చూసాం, అలాగే అనిల్ గారిని చూసాం, పరశురామ్ గారిని చూస్తున్నాం. అసలు పేట పరాక్ పరశురామ్ గారు అసలు మామూలుగా లేదు. వాట్ యూ హ్యావ్ టు సే అండి? అంటే ఆయనతో ఉండడం వల్ల, ఆయన్ని చూడడం వల్ల, వినడం వల్ల, తినడం వల్ల ఎందుకు జరుగుతుంది ఇది? ఆయన చూపించే అభిమానం వల్ల. వావ్, కొట్టేశారండి, కొట్టేశారు. మెహర్ గారు, వన్ క్వశ్చన్ టు యూ అండి. మన ఎస్విపి బ్లాస్టర్లో డైలాగు, డైరెక్టర్స్ అందరూ ఆ డైలాగు ఏంటో అనేది ఒక్కసారి చెప్పాలి. మీరు ఆ డైలాగ్ చెప్తారా? నేను ఉన్నాను, నేను విన్నాను. ఒకసారి మీరు చెప్పండి, మిగిలిన వాళ్ళ తర్వాత చెప్తారు. ఆయన ఉండగా నేను చెప్పొచ్చా? పోనీ ఇటు తిరిగి చెప్పండి. నేను విన్నాను, నేను ఉన్నాను. బా, ఎంత సటిల్గా చెప్పారు, ఎంత స్టేబుల్గా చెప్పారు మెహర్ రమేష్ గారు. ఇప్పుడు చూడండి, బుచ్చిబాబు గారు చెప్తారు. కమాన్ బుచ్చిబాబు గారు, రెచ్చిపోండి. నేను విన్నాను, నేను ఉన్నాను. ఓకేనండి, మీరు అది ఇందాకటి నుంచి మీరు ఉన్నాను ఇక్కడ, మీరు విన్నారని కరెక్ట్గా చెప్పేశారు ఈ ఆడియో ఫంక్షన్లో. నార్మల్గా ఫ్రెండ్స్ దగ్గర తీసుకోవడమే కానీ తిరిగి ఇవ్వడం ఉండదు కదా, మరి మీరు అలా ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇచ్చారా? తిరిగి తీసుకున్నారా? తీసుకోవడం అండి, ఇవ్వడం ఉండదండి. మీరు తీసుకోవడమేనా? అవునండి. ఇవ్వడం ఉండదా? ఎంత తీసుకున్నారేంటి? ఇక్కడ లెక్క చెప్పలేం. లెక్క చెప్పలేరా? ఊరుకోండి, ఇప్పుడు బాగానే వస్తున్నాయి కదా సినిమా హిట్ అయిన తర్వాత, తిరిగి ఇచ్చేసే ఉంటారులేండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గోపీచంద్ గారు, మహేష్ బాబు గారి సినిమాల్లో మీరు మొట్టమొదటిగా థియేటర్లో చూసిన సినిమా ఏంటి? అంటే అన్ని సినిమాలు చూశాను మహేష్ బాబు గారి. ఓకే, రాజ్ కుమారుడు ఫస్ట్ చూసింది అదే. అక్కడి నుంచే స్టార్ట్ అనమాట. స్టార్ట్. ఓకే.